హలో గాయ్స్, ఇవాళ వన్ టౌన్ కాడ శివాలయం కాడ వచ్చేసామండి. పెద్ద గుడి, చాలా పెద్ద గుడి, రాజుల కాలం నాటి గుడిలా కనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు వన్ టౌన్కి వెళ్ళాలనుకుంటాను, కాబట్టి కుదరదండి. ఇప్పుడు కుదరదు, ఇవాళ కుదిరింది. చాలా చక్కగా ఉంది గుడి. ఫస్ట్ టైం విజిట్ చేశాను. సూపర్గా ఉంది. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కాబట్టి మనసు బాగాలేనప్పుడు అప్పుడప్పుడు గుడికి వెళ్ళి కూర్చుంటే చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా వెళ్ళండి, గుడికి వెళ్తూ ఉండండి. ఏ గుడిలో కూర్చున్నా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్ అండి. తలుపులు పెద్ద పెద్దగా ఉన్నాయి, చూసారా? గోల్డెన్ టెంపుల్, గోల్డెన్ తలుపుల్లాగా అనిపిస్తుంది. అటు ఇటు విగ్రహాలు పెట్టేశారు. ఈ విగ్రహాల వెనకాల చాలా పెద్ద కథ ఉందండి. తర్వాత చెప్తాను విగ్రహాల గురించి. లోపలికి వెళ్ళిపోతాము. లోపలేమో గజస్తంభం ఉంటుంది, పెద్ద గజస్తంభము. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఈ గుడి కట్టి చాలా సంవత్సరాలు అయిందండి. 2000 BCలో కట్టారు. కృష్ణదేవరాజులు కట్టారన్నమాట. ఇక్కడ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక అమ్మవారు ఆలయం అండి ఇది. జనాలు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి గుడికి వస్తూ ఉంటారండి. భక్తులు కష్టాలు చెప్పుకోవడానికి, కష్టాలు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడేమో నిమ్మకాయ దీపాలు కూడా పెట్టేసి ఉన్నారు. చాలా చక్కగా అనిపించిందండి. పైన ఏమో విగ్రహాలు చూసారా? చుట్టూరు విగ్రహాలు ఉంటాయి. అంటే అన్ని దేవతలు ఉంటారనమాట. దేవుడు దేవతలు అందరూ పూజ చేపిస్తూ ఉన్నారండి. నవగ్రహాలు పూజ కూడా చేస్తూ ఉంటారు. శనిగ్రహం పూజలు. తర్వాత ఇక్కడ స్తంభాలు చూసారా? చాలా చక్కగా కనిపిస్తున్నాయి. మొత్తము చెక్కేస్తున్నారండి. ఇక్కడేమో దేవతలు కొలువై ఉన్నారు. అన్ని రకాల దేవతలు ఉన్నారు. వినాయక స్వామి, కనకదుర్గాదేవి అందరు ఉన్నారండి. చుట్టూరు పెట్టేశారు. విష్ణువు, హనుమంతుడు, అందరు దేవతలు, రాముడు, కృష్ణుడు అందరూ ఉన్నారండి. ఇక్కడేమో గజస్తంభం ముందర దీపాలు వెలిగిస్తూ ఉంటారండి. ఎందుకంటే గజస్తంభం కాడ వెలిగించిన దేవుడి కాడ వెలిగించినట్టే, కాబట్టి గజస్తంభం కాడ వెలిగిస్తూ ఉంటారు. చూడండి చక్కగా దీపాలు వెలిగించేశారు. విజయవాడలో ఇది చాలా పెద్ద గుడి అని చెప్పవచ్చండి. చాలా పెద్దది. స్తంభాలు చూసారా? రాజులు కాలం నాటివి స్తంభాలు, ఇప్పుడు కాదు. ఎంత చక్కగా శిల్పించారు అంటే చెక్కారనమాట. చాలా చక్కగా చెక్కారు. శివాలయంలో నిత్యం పూజలు చేస్తూ ఉంటారండి. ఇక్కడేమో అరిటి ఆకులతో కట్టేస్తున్నారు, ఏదో పూజ జరుగుతూ ఉంది. ఇక్కడేమో గజస్తంభము రెండోది ఉందండి. చాలా చక్కగా ఉంది, పై వరకు వెళ్ళిపోయింది. బయట నుంచి చూపిస్తాను వ్యూ మీకు. అందరూ జనాలు, భక్తులు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చేసారండి గుడికి. కొంతమంది ఏమో పూజ చేయించుకోవడానికి, కొంతమంది ఏమో మనసు ప్రశాంతంగా లేకపోతే వస్తూ ఉంటారు. అలా భక్తులతో రద్దీగా ఉంది. ఆ రోజు శనివారం కావటం వల్ల చాలా రద్దీగా ఉంది. శివాలయం అనగా శివుడు కంపల్సరీ ఉండాలండి. ఇక్కడేమో పూజలు చేస్తూ ఉన్నారు. శివాలయము, శివుడు లోపల కొలువై ఉన్నారు. ఇక్కడేమో నంది కూర్చో ఉంది, చూసారా? శివుడు నేరుగా నంది ఉండాల్సిందే. నందికి కూడా పెద్ద స్టోరీ ఉందండి, తర్వాత వీడియోస్ చెప్తాను. ఈ ఆలయంలో బ్రహ్మరాంబిక, మల్లికార్జున స్వామి వారు దర్శిస్తూ ఉంటారండి. ఈశ్వరుడు ఈ రూపంలో దర్శిస్తూ ఉంటాడు, అందరికీ దర్శనం ఇస్తూ ఉంటాడు.
విజయవాడలో చూశారు కదా, చాలా పెద్ద గుడి 1 టౌన్లో చూపించేది శివాలయము. అంతే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.